హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టికెట్స్ అనేవి మార్నింగే విడుదల చేయడం అయితే జరిగింది. సో మనకి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో స్టార్టింగ్లో చూడొచ్చు, హాల్ టికెట్స్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ అని చెప్పి ఉంది. ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్, ఒకసారి క్యాప్చా కూడా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అయినట్లయితే కనుక మీ యొక్క హాల్ టికెట్ అయితే కింద డిస్ప్లే అవుతుంది. డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో మనకి కాకపోతే సర్వర్ ఇష్యూ అనేది ఉంటే చాలా సార్లు క్లిక్ చేస్తుంటే సర్వర్ ఈజ్ అన్‌అవైలబుల్ అని అయితే వస్తుంది. సో నంబర్ ఆఫ్ టైమ్ ట్రై చేస్తూ ఉంటే గనక మధ్యలో అయితే ఓపెన్ అవుతుంది. మీరు ట్రై చేస్తూ ఉండండి. లేదా మనకి కాసేపు ఉన్న తర్వాత అయితే ట్రై చేసి చూడండి. అందరూ ఒకేసారి ట్రై చేయడం వల్ల సర్వర్ ఇష్యూస్ వల్ల అయితే ఓపెన్ అవ్వట్లేదు. ట్రై చేస్తూ అయితే ఉండాలి. లేదా మనకి కాసేపు వెయిట్ చేసి సర్వర్ క్లియర్ అయిన తర్వాత అయినా మీరైతే చెక్ చేసుకోవచ్చు. మనకి వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత పైన లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అయినట్లయితే గనక డైరెక్ట్‌గా అక్కడికి వెళ్లి లాగిన్ అయిన తర్వాత కింద డౌన్‌లోడ్ హాల్ టికెట్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఆ విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు. అలాగే ఈ లాగిన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీరు ఎవరైనా ఓటీపీఆర్ ఐడి మర్చిపోతే గనక ఇక్కడ రికవర్ ఓటీపీఆర్ మీద క్లిక్ చేయొచ్చు. లేదా ఫర్గాట్ పాస్వర్డ్ మర్చిపోతే గనక ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసైనా మీరు రికవరీ అయితే చేసుకోవచ్చు. ఓకే. మీరు మర్చిపోతే గనక ఓటీపీఆర్ ఐడీ అనేది డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ ఇచ్చి ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. లేదా ఈమెయిల్ ఐడీ క్యాప్చా ఎంటర్ చేసి అయినా సరే మీరైతే సెర్చ్ చేయొచ్చు. రెండిట్లో ఏదో ఒక విధానం ద్వారా మీరు ఓటీపీఆర్ అయితే రికవర్ చేయొచ్చు. ఒకవేళ ఓటీపీఆర్ ఐడీ ఉండి పాస్వర్డ్ మర్చిపోతే గనక ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి ఓటీపీఆర్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టినట్లయితే గనక మీకు పాస్వర్డ్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే. ఈ విధంగా మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టికెట్స్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ట్రై చేస్తూ ఉండండి. లేదా మీకు టైం వేస్ట్ అనుకుంటే గనక సర్వర్ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత మీకు ఒకసారి మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. లేదా వెబ్‌సైట్‌లో మీకు హెల్ప్ డెస్క్ నంబర్ అనేది కూడా ఉంటుంది కింద. సో దానికి కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ గాని, ఇష్యూస్ గాని ఉంటే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇది ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 హాల్ టికెట్ అప్డేట్ అనేది. ఎగ్జామ్ అయితే పోస్ట్‌పోన్ అవ్వదు మాక్సిమం అని చెప్పి ముందే మనం అయితే చెప్పుకున్నాం గదా! సో హాల్ టికెట్స్ అనేవి కూడా రావడం జరిగింది. సో మీరైతే ఎగ్జామ్‌కైతే ఇంకా రెడీ అయితే అయిపోండి. ఓకే. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే. థాంక్ యూ.